ఈ నెల 21న కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది. కీలక అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నెల 21న కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది. కీలక అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది కేబినెట్లో? సతీష్, దాదాపు మనకు ఢిల్లీ వేదికగా రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. దాదాపు మనకు అంటే కేంద్ర కేబినెట్ సమావేశము 5 రోజుల పర్యటన తర్వాత చాలా కీలకమైనటువంటి భేటీ ఇటు ఈ నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం సాయంత్రం 5 గంటలకు జరగబోయేటటువంటి సమావేశం ఒకవైపు. ఇందులో ప్రత్యేకంగా అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఒక కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అందులో భాగంగానే ఈ కీలక సమావేశం జరుగుతుంది అన్నటువంటిది కొంత సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అటు బీజేపీకి సంబంధించినటువంటి నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నెల 21వ తేదీన జరిగేటటువంటి భేటీ కీలకం. ఇందులో మార్పులు చేర్పులు కేబినెట్లో ఉండబోతున్నాయి. అందుకే చాలా కీలకంగా ఇటు విదేశీ పర్యటన అనంతరమే జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం. అంతేకాకుండా వర్షాకాల సమావేశాలకు ముందుగానే ఇటు జరిగేటటువంటి భేటీ అని చెప్పవచ్చు. తర్వాత ఏదైతే మన కేబినెట్ అంటే మార్పులు చేర్పులకు కూడా ఇది కేబినెట్ సమావేశం కూడా చివరి సమావేశం అంటున్నారు. దాదాపు మనకు 2024లో జూన్ మనకు 9వ తేదీన 3వసారి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒకవైపు దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు అంటే 2-3 నెలల నుంచి కూడా ఇటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అన్నటువంటిది వినపడుతుంది. కానీ ఒకవైపు అన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో దాన్ని కొంత పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అంటే అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 21న సాయంత్రము చాలా కీలక భేటీ జరగబోతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇటు మరొకరికి కూడా మంత్రి అంటే కేంద్ర మంత్రి పదవి లభించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది కూడా ఇక్కడ గ్రౌండ్ల నుంచి సమాచారం అందుతుంది. అయితే దాదాపు మనకు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే జరుగుతున్నటువంటి ఇటు టీడీపీ అంటే గత ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశంలో అంటే జరిపినప్పుడు కూడా అప్పుడు కూడా జనసేనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా అప్పుడు ఇస్తారు అన్నటువంటిది కూడా వార్తలు కూడా వినపడ్డాయి. కానీ అప్పుడు జనసేన అంటే కేంద్ర కేబినెట్లో కాకుండా దానికి అంటే ఏదైతే మంత్రి పదవి అనుకోవచ్చు కేంద్ర మంత్రి పదవి కొరకు కూడా దానిపై ఎక్కడా కూడా జనసేన కూడా ఎక్కడా కూడా అంటే ఇటు ప్రెస్ అంటే బాహటంగా ఎక్కడ కూడా చెప్పలేదు ఈ అంశాలని. కానీ టీడీపీకి సంబంధించినటువంటిది మరొకసారి ఇటు అంటే కేంద్ర కేబినెట్కి సంబంధించినటువంటిది మార్పులు చేర్పులు ఉంటుంది అన్నది ఒకటి. తర్వాత ఎన్డీఏ కూటమిలో భాగంగా ఒక బీజేపీ నేతకు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుంది అన్నటువంటిది మాత్రం వార్తలు వినపడుతుంది. దాదాపు 2 రోజుల క్రితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయినటువంటి సందర్భంలో కూడా కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా కూడా చర్చించినట్లుంది. దీనికి అటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము దీనిపై కూడా ప్రత్యేకంగా కూడా చర్చ జరిగింది. కానీ ఇక్కడ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతకు ఇవ్వబోతున్నారు అన్నటువంటిది మాత్రము సమాచారము. దాదాపు అంటే ఇక్కడ 21న జరిగేటటువంటి కేబినెట్ సమావేశము చాలా కీలకమైనటువంటి సమావేశం. ఇందులో అటు అంటే కేంద్ర మంత్రులు సహాయ మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో రావాల్సిందిగా ఇప్పటికే అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు వర్షాకాల సమావేశాలు కూడా అవుతుంది. తర్వాత ఇటు కేంద్ర కేబినెట్కి మనకు పునర్వ్యవస్థీకరణ కూడా జరగబోతుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కేబినెట్ సమావేశం జరగబోతుంది. థ్యాంక్ యూ కళ.